వల్ల మీరు గుర్తించుకోండి, ఆలోచించుకోండి ఎంతవరకు నష్టం జరుగుతుంది ప్రజలకి అని. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి కానివచ్చు, సంబంధిత ఆర్ఎంబీ డిపార్ట్మెంట్కి వెంటనే దీన్ని మరమ్మతులు స్టార్ట్ చేయండి. పర్మనెంట్గా తాత్కాలికంగా పోడ్చడం అవన్నీ అసలు నిజంగా చెప్పాలంటే నెల్లూరు నుంచి పొదలకూరు దాకా ఎట్లాగైతే రోడ్డు మార్జిన్లు ఉన్నాయో పొదలకూరు నుంచి గూడూరు దాకా రోడ్డు మార్జిన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఉన్నాయో రోడ్డు మార్జిన్లు? పొదలకూరు నుంచి గూడూరు దాకా ఎక్కడ కూడా రోడ్డు మార్జిన్ లేవు. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు ట్రైన్లో దిగాల. ఏంటది రోడ్డు అంటారా? ఇవి కూడా ఇంపార్టెంట్గా తీసుకొని రోడ్డు మార్జిన్ కూడా ఖచ్చితంగా వేయించుకొని ఇట్లాగా తాత్కాలికంగా పోర్చడము, అతుకులు గతుకులు వేయడం కాకుండా ఇది ప్రధానమైన కోడలి కావని బట్టి తేగపూడి టు సైదాపురం ఎంతో డిస్టెన్స్ లేదు, తక్కువ డిస్టెన్స్ కాబట్టి అట్లాగే ఎంతో ప్రయోజకంగా ఉండే రోడ్డు కాబట్టి దీన్ని మెయిన్ రోడ్డుగా తీసుకొని దాదాపు అన్ని వెహికల్స్, చాలా పెద్ద వెహికల్స్ దీని మీద నడుస్తున్నాయి. నడిచేటప్పుడు రవాణాకి ఇది అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే మీరు చర్య తీసుకొని, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దారిన నడిచారు కాబట్టి ఆయన కూడా దీన్ని మనసులో తీసుకున్నారు. దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే డబల్ చేసి ఈ యొక్క రోడ్డుకి పరిష్కారం చేయాల్సిందిగా ప్రయాణికులకి అట్లాగే ప్రజలకి ఒక అండగా నిలవాల్సిందిగా మేము సీరియస్గా దీన్ని విద్యార్థి సంఘం నుంచి కల్చేడు గ్రామం నుంచి కూడా మేము దీన్ని కోరుకుంటున్నాం.